అంతా అలా చూస్తూ నిలబడతారేంటి? మొదటిసారిగా పెద్ద మనిషిని అయ్యాను కదా, ముత్తైదువుల్ని పిలిచి ఫంక్షన్ చెయ్యాలి. నా చెంపల గంధం పూసి నాకు బొట్టు పెట్టి నన్ను ఆశీర్వదించాలి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఏర్పాటు చేయండి. అది కాదు, డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? ఆవిడ అన్నదాన్ని కాదు అంటే పిచ్చిలోంచి డైరెక్ట్ గా కోమలోకి వెళ్ళిపోతుందని చెప్పారు కదా. అవును, అది చెప్పినట్టే చేద్దాం. లేదంటే మా చెల్లెల మీద ఆశలు వదిలేసుకోవాల్సింది. మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారేంటి? అదే మీ మెచ్యూర్ ఫంక్షన్ గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. త్వరగా ఏర్పాట్లు చేయండి, ఫంక్షను అద్దరిపోవాలి. వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారంటే మా అమ్మ మా ఆగరా. మా అమ్మకి ఏమైందిరా? రారా చెప్తాను. అమ్మరా, ఏం కాలేదురా. రే నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. కాకపోతే ఈ ఇంటి ముందు జనం ఎందుకున్నారు? రేయ్, వాళ్ళు వేరే పని కోసం వచ్చారా? నేను చెప్పానుగా, పిన్నికేం కాలేదు. మరి తలకి బలమైన గాయమైందని గీత ఫోన్ చేసింది. రేయ్, రామ్. రేయ్, గీత వచ్చేసారా? అమ్మకి ఎలా ఉంది? ఇలా ఉందని చెప్పలేకుండా ఉందండి. కోడలైన నాకే ఆవిడ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందండి. మీరు తట్టుకోలేరు. ప్లీజ్ నన్ను ఆపొద్దు. కనిపించిన అమ్మ, గోరు ముద్దులు తినిపించిన అమ్మ, బట్టలేసి బడికి పంపించిన మా అమ్మ, అమ్మని చూడాలి. వదలరా. చూడండి. ఉండరా. వద్దండి. నేను చెప్పేది వినరా. రేయ్. అమ్మా మా గీత, ఏంటే ఇది? మీ అమ్మ ఓణీల్ ఫంక్షన్ చేసుకుంటున్నారండి. ఈ వయసులో ఓని ఫంక్షనా? ఏమైంది అమ్మకి? చిత్తం చెలించిందిరా. తల మీద రాళ్ల మూట పడి తలకి గాయమైందండి. మరి కట్టలేదు? గాయం పైన కదరా, లోపల అన్న డాక్టర్. ఇంకేం చెప్పాడు? ఆవిడ బ్రెయిన్ కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దన్నారు. ఆవిడేం చేయమంటే అది చేయాలని, ఆవిడ్ని ఎక్కువగా సంతోషంగా ఉండేలా చూసుకోమని అన్నారు. అవును, అసలు రాళ్లపుట్ట ఇంట్లోకి ఎలా వచ్చింది? అమ్మ తల మీద ఎలా పడింది? అదే $1 మిలియన్ వచ్చిండ్రా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నాకు గంధం రాసి బొట్టు పెట్టి మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. బామ్మ, ఆ? ఎవరు? బామ్మ. బామ్మని బామ్మాని కాక ఇంకేమని పిలుస్తారమ్మా? మా ఇప్పుడు ఎవరు? బాబాయ్ గారు మీరా? పిన్ని గారు రాలేదా? బాబాయ్ గారా? పోన్లేండి, మీరైనా వచ్చారు. మా నాన్న నాకు ఓణిల్ ఫంక్షన్ చేస్తున్నారు. రండి, వచ్చి నన్ను ఆశీర్వదించండి. ఏంటే గీత, అమ్మ ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే వద్దని చెప్పొచ్చు కదా. వద్దంటే మీద పడి కరుస్తున్నారండి. ఏం చేయమంటారు? బామ్మ, పిలుస్తుంటే పలకవే. వయసు వచ్చేసరికి చెవుడొచ్చింది నీకు. నేను లేక లేక ఓణిల్ ఫంక్షన్ చేసుకుంటుంటే పాట పాడరే. పాడండి. పాటనా? తప్పిలా లేదు. పాడకపోతే మళ్ళీ ఏం బెట్టి చేస్తుందో ఈ పాపమ్మ. పాట అమ్మా, పాడేస్తానమ్మా. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత
మొగ్గ తొడిగింది, గోరింట పూచింది, కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది, ఎంచక్క పండే నా ఎర్రని చుక్క. ఓణీలు పాట పాడమంటే గోరింటకు పాట పాడతావేంటి? కోపం రాదా? ఓణీలు పాట పాడండి. నాన్న, పాడు. నేనా? అమ్మో. మ్మ్. ఆ, ఆ, ఆ. ఆంటీ పెట్టండి, నన్ను ఆశీర్వదించండి. చలికత్తెలు, ఇప్పుడు మీరు పాడండి. పాడు. ఈ జీవన
దీని పిచ్చి కాదు గాని పాడమన్నట్టు పాడలేక ఆడమన్నట్టు ఆడలేక మన ప్రాణాలు పోతున్నాయి. అత్తయ్య అబ్బాబ్బాబ్బా ఉదయం నుంచి పాటలు పాడి స్టెప్పులేసి గొంతు పూడుకుపోయింది, ఒళ్ళు కూడా పులిసిపోయింది. అబ్బా లోకే ఇదిగా రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఏ నీ చెల్లి ఓనీ ఫంక్షన్ చేసుకున్న ఆనందంతో కడుపు నిండిపోయిందా? కాదండి, ఎప్పుడు గజ్జల గుర్రంలా గంతులేస్తూ తిరిగే నా చెల్లెలు ఖాళీ దొరికితేనే ఏదో ఒకటని నాతో జగడం పెట్టుకునే నా చెల్లెలు అలా పిచ్చిదానిలా ప్రవర్తించడం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందండి, ఏడుపు వచ్చేస్తుందండి. ఏంటి ఇదంతా నిజమే? ఏంటలా చూస్తున్నారు? కాలి కత్తి కొట్టుకుని బరిలో దిగిన పందెం కోడి కొట్లాడడం మానేసి కోడి పందాలు ఆడడం తప్పని నీతి వాక్యాలు చెప్తుంటే ఎలా ఉంటది? చాలా వింతగా ఉంటుంది. నువ్వు మాట్లాడడం అంతకన్నా ఇంతగా ఉంది. అంటే హ, మీ ఇద్దరిని దాదాపు 5 ఏళ్ళగా చూస్తున్నాను. తిట్టుకోవడానికి తప్ప పలకరించుకోవడానికి ఎప్పుడన్నా నోరు తెరిచారటే? మీ అందరికీ మేము ఎప్పుడు తిట్టుకోవడమే కనపడుతుంది కానీ మనసు లోతుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంది, మీకు కనపడదు. మనసు లోతుల్లోనా ఒకరంటే ఒకరికి ఇష్టమా? రామరామ. నా జీవితంలో మిమ్మల్ని నా తలుచుకొని రోజుందేమో గాని నాగేశ్వరిని తలుచుకొని క్షణం లేదు. రాత్రి పడుకున్న కల్లో దాని ధ్యాసే. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు మా నాగేశ్వరిని చూస్తానా అని ప్రాణం కొట్టుకుంటూ ఉండేది. ఇప్పుడు మనిషి అలా అయిపోతే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఆవిడకి పిచ్చి పడితే ఈవిడ ఆనందపడాలి కాని బాధపడుతుందేంటి? ఛాన్స్ దొరికినప్పుడల్లా నాగేశ్వరిని ఏడిపిస్తూ ఉంటే అది నన్నేం చేయలేక ఉడుక్కుంటూ ఉంటే చూసి ఆనందపడేదాన్ని. ఇప్పుడు ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్నిప్పుడు తిట్టినా పిచ్చి మాలోకం నవ్వుతుందే గాని ఏడవదే. రేపటి నుంచి నేనెవరితో జగడం పెట్టుకోవాలి? ఎవరిని ఏడిపించి ఆనందపడాలి? అంటే నీ ఏడుపంతా నాగేశ్వరి పిచ్చి పట్టినందుకు కాదనమాట? కాదండి, నేను ఏడిపించుకు తినే ఇద్దరిలో ఒకళ్ళు మిస్ అయిపోయారు. మరి ఇప్పుడు ఏం చేస్తావే? ఏముంది, నాగేశ్వరి కోట కూడా నా కోడలికి ఇచ్చేస్తాను. అంటే డబుల్ డోసా? అవునండి, ఇప్పుడేమో ఓణి ఫంక్షన్ అనే స్టేజ్కి వచ్చింది. ఈ స్టేజ్ ఇంకో వైపుకి టర్న్ అయిపోయి ఇప్పటి వరకు అది చేసిన యాదవ పనులన్నీ బయట పెట్టేస్తే అలా తను చేసిన తప్పులని చెప్పుకుంటేనైనా చేసిన పాపం కొంత తగ్గుతుంది కదా. దాని పాపం తగ్గడం కాదు, మన కోడలు బుక్ అయిపోతుంది. ఆ? నేనా? మరి తనకిష్టం లేని గీతని రాచిరంపాన పెట్టింది. ఆ పిల్ల మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాగేశ్వరి చేయరాని ప్రయత్నాలన్నీ చేస్తూ వచ్చింది. రామ్ గీతలిద్దరూ కలిసి కాపురం చేయకుండా అడ్డుపడుతూనే ఉంది. ఆ పాపాల్లో మన కోడలు పాలు పంచుకోకుండా ఉంటుందంటారా? ఖచ్చితంగానే. ఆ పాపంలో ఈ పిల్ల పాత్ర కూడా ఎంతో కొంత ఉండి ఉంటదే. ఎప్పుడు ఆంటీ ఆంటీ అంటూ తన వెనకే తిరుగుతూ తన్నే సపోర్ట్ చేస్తుంటది కదా. ఇప్పుడు పిచ్చిలో మన నాగేశ్వరి అన్ని నిజాలు చెప్పేస్తే అందరూ ఏమంటారు? ఏమంటారు? పిచ్చి పెట్టిన దాన్ని ఏం చేస్తాంలేని పక్కనున్న మన కోడల్నే నిలబెట్టే దులిపేస్తారు. అప్పుడు మీరేమంటారు? ఇలాంటి దాన్న మనం కోడలు తెచ్చుకున్నామని బాధపడతాం. ఇలాంటి దాన్ని ఎలా ప్రేమించారో ఎదవా అని శివగాని ఎడాపెడా తిట్టేస్తాను. అప్పుడు శివగాడేం చేస్తాడు? ఏముంది, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఎడం కాలుతో ప్రేమ తనితే వెళ్ళి నెడ రోడ్డు మీద పడుతుంది. అలా దాని జీవితం ముగిసిపోతుందన్నమాట. అమ్మో, అత్తయ్య చెప్పినట్టు ఆంటీకి పిచ్చి బాగా ముదిరి ఇద్దరం కలిసి చేసిన వెధవ పనులన్నీ బయటికి చెప్పేస్తే ముందు ఆంటీ మెంటల్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి. గతం గుర్తుందో లేదో చెక్ చేసుకోవాలి. రామ్, ఏంటి ప్రియా? ఆంటీ ఇక్కడ రూమ్ లో ఉన్నారు. అసలే ఆవిడకి బాలేదు. ఒంటరిగా ఆవిడ్ని రూమ్ లో వదిలేసి మీరిక్కడికి వచ్చినారేంటి? లోపలికి వెళ్ళడానికి భయం వేసి. ఏమైంది?
స్టేజ్ మారింది. స్టేజ్ మారిందా? అంటే నా నోటితో నేను చెప్పలేను. వెళ్ళి నువ్వే చూడు. నువ్వే చూడు. రామ్, ఏంటా గెటప్? పెళ్లి కూతురు గెటప్. ఎవరు? మీరెవరో తెలీదు కానీ మీకు నమస్కారం. ఏంటి అలా చూస్తున్నారు? ఆంటీ. ఆంటీయా? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నేను నీకు ఆంటీ ఏంటి? అవును, మీరు 16, నేను 61. మీరు నాకంటే వయసులో పెద్దవారు. నాకు మీ ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు కాదు, నా పెళ్లికొచ్చి నా నెత్తిన అక్షింతలు వేసి నువ్వు కలకాలం పసుపు కుంకాలతో వర్ధిల్లు తల్లి అని ఆశీర్వదించాలి. పెళ్లికి రావడం మర్చిపోద్దే. ఏంటి రామిది? చెప్పానుగా, బ్యాడ్ టైం. సరే, నేను వస్తాను. లేదు ప్రియా, మా అమ్మ నిన్న ఇలా చూడలేను. నేను వస్తాను. ఏమండి ప్రియా, నువ్వు కాసేపు అత్తయ్య గారి దగ్గరే ఉండు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను వస్తాను అని ఇద్దరు ఈ పిచ్చిదాన్ని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఆంటీ, పాపా. ఏంటి పెద్దమ్మా? పెద్దమ్మంట దీనమ్మ. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? ఆ గీతనేదో చేయాలని మీ గీతనిలా మార్చేసుకున్నారు. ఓన్లీ స్టేజ్ నుండి పెళ్లి స్టేజ్కి వచ్చేసారు. మీరిలా పూటకో స్టేజ్ మారుతూ ఉంటే బాధగా ఉంది. ఈ పిచ్చితో మీరు నేను కలిసి చేసిన వెదో పనులన్నీ ఎక్కడ బయట పెట్టేస్తారో అని భయంగా ఉంది. నాగేశ్వరి ఆంటీ ఇలా పిచ్చి అంటే అయిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎవరికే పిచ్చి? పాపా? ఆంటీని పట్టుకుని పాప అంటావేంటే? పిచ్చి ఇలా టర్న్ అయిందా? ఏ, నేను నార్మల్ గానే ఉన్నాను. నిజమా? మరి బోని ఇప్పుడు ఈ పెళ్లి సారీ మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా డ్రామా. డ్రామానా? ఇలా షాక్ ఇస్తున్నారేంటంటే? ఏం చేయలేదు. అనుకున్న టార్గెట్ ఫినిష్ చేయాలంటే ఎన్ని వేషాలైనా వెయ్యాలి, ఎన్ని అభినయాలైనా చెయ్యాలి. ఆ రోజు రూంలో రాళ్ల మూట పెట్టి గీత నెత్తిమీద పడేసి దాన్ని హాస్పిటల్లో పడేసి ఆ డబ్బుల్ని సర్దేద్దామనుకున్నాను. ప్లాన్ రివర్స్ అయి ఆ మూట నా నెత్తినే పడింది. అవును, అమ్మ అని అరుపు కూడా వచ్చింది. అప్పుడే ఐడియా కూడా వచ్చింది. ఆ మూట తలపై పడ్డంతో మతి భ్రమించినట్లుగా నటించి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? కొన్నాళ్లు చూస్తారు, ఇక లాభం లేదని నిర్ణయించుకొని తీసుకెళ్లి ఏ పిచ్చాస్పత్రిలోనూ పడేస్తారు. తప్పు. నీ అంచనా తప్పు. నా కొడుకు నన్ను ఎలాగైనా బాగు చేయించుకోవాలని చూస్తాడే గాని వదిలించుకోవాలని చూడడు. వాడికి అమ్మ సెంటిమెంట్ ఉంది. మనమే ఓ డాక్టర్ని సెట్ చేసి నాకు మతి భ్రమించింది కాబట్టి నయం కావాలంటే ఒక ఇంజెక్షన్ ఉందని, దానికి 20 లక్షలు ఖర్చవుతుందని చెప్పిస్తాం. అప్పుడు ఆ గీత దగ్గరున్న 20 లక్షల్ని అలా వైద్యం పేరుతో ఖర్చు పెట్టించినట్టు పెట్టించి నొక్కేస్తాం.